హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. సో అదేవిధంగా మనకైతే ఫస్ట్, సిక్స్త్, సెకండ్, ఫోర్త్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. సో చాలామందికి అయితే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, కొంతమంది అయితే ఇంపార్టెన్స్ కోసం కూడా అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫస్ట్ 6 సెమిస్టర్ వీడియో కావాలంటే కింద అయితే వీడియో లింక్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మన సెకండ్ సెమిస్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ప్రీవియస్ మోడల్ పేపర్ కూడా ఉంటుంది. సో అందువల్ల మీరు ఒకసారి చూడండి. సో ఈరోజు మనం అయితే సెకండ్ సెమిస్టర్ యొక్క ఫిజిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. దీంట్లో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మాట రిపీట్ అవుతున్న క్వశ్చన్లు. సో మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసుకుని ప్రతి క్వశ్చన్ రాసుకోండి. మీకు అయితే ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీకు అయితే ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసినట్టయితే సెకండ్ సెమిస్టర్ ఫిజిక్స్ అనేది ఉంది. మనకి పేపర్ 2 వచ్చి వేవ్స్ అండ్ ఆసిలేటర్స్ మనకైతే ఇక్కడ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఆల్రెడీ తెలిసిందే 3 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. మనకి మ్యాక్సిమం వచ్చి 75 మార్క్స్ కదా మనకు ఉంటుంది. ఇక్కడైతే 2 పార్ట్లు ఇస్తారు మనకి, పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి. పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ మనకి ఇస్తారు. దీంట్లో 5 రాయాలి. 5 × 5 = 20 మార్క్స్ అయితే మనకి అయితే ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ ఏ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత పార్ట్ బి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టు ఆన్సర్ ఏంటి, 5 ఫ్రమ్ ది ఫాలోయింగ్ 8 క్వశ్చన్ మనకి అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టు ఇది ఫస్ట్ చాప్టర్ అయితే మనకి ఇది ఉంది. వాట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్, డెరివేటివ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇలాంటప్పుడు మీరు చూసుకోండి. ఒక్కోసారి ఎలాగ ఎస్హెచ్ఎం అని ఇస్తాడు, మీరు ఇలాగ ఎస్హెచ్ఎం ఇస్తాడు. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు, అలాగే అవ్వకండి. సో ఫిజిక్స్లో ఎక్కువగా షార్ట్ కట్స్ చూసుకోండి. ఎస్హెచ్ఎం అంటే ఏంటి, ఇలాంటి మీరు చూసుకున్నట్టయితే సింపుల్ హార్మోనిక్ మోషన్, ఒక్కోసారి సింపుల్ పెండులమ్ ఇలాగ ఇస్తుంటాడు షార్ట్ కట్లోని. సో అందువల్ల మీరు ఈజీగా చూసుకుంటే మీకైతే అది అవుతుంది. అదే ఇక్కడ సెకండ్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ లెసజ్ ఫిగర్స్ అయితే మనకి ఎదుగుతుంది ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అయితే. చాలా ప్రతి ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ జస్ట్ ఆ ఫిగర్స్ 4 or 5 ఉంటాయి. జస్ట్ ఆ ఫిగర్స్ అలా గీస్తే మనకి ఈజీగా 5 మార్క్స్ అయితే పడతాయి. సో అందువల్ల ఎవరు నెగ్లెక్ట్ చేయండి. ఇలాంటి డయాగ్రామ్స్ అందరికీ ఈజీగా నేర్చుకుంటారు కాబట్టి సో ఇలాంటి చూడండి. సో అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్ చూసినట్టు వాట్ ఈజ్ లాగరిథమిక్ డిక్రిమెంట్ ఇక్కడ మనకి ఒకటి ఉంది. సో అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ రిజోనెన్స్, ఎక్స్ప్లెయిన్ ది యాంప్లిట్యూడ్ రిజోనెన్స్ మనకి ఎక్కుతుంది. సో ఇది మేబీ థర్డ్ చాప్టర్ అనుకుంటా, ఒకసారి మీరు చూడండి. సో అదేవిధంగా మనకి ఎక్కడైతే ఫిఫ్త్ క్వశ్చన్ మనకైతే ఉంది, ఎన్లెస్ స్క్వేర్ వేవ్ యూజింగ్ ఫ్యూరియస్ థియరం. ఇది ఫోర్త్ చాప్టర్ అనుకుంటా, మేబీ థర్డ్ చాప్టర్. ఫ్యూరియస్ థియరీ ఒకటి, స్క్వేర్ వేవ్ ఫ్యూరియస్ థియరీ ఒకటి, మళ్ళీ అక్టాయిడర్ లేదు సంథింగ్ లేక ఏదో ఉంటుంది. మొత్తం ఇవి 4 or 5 ఉంటాయి ఈ ఫ్యూరియస్ థియరాలు. మీరు కరెక్ట్గా ఒక 3 థియరమ్స్ అయితే ఫాలో అయితే చాలు డెఫినెట్లీ. ఎందుకంటే ఇవి ఎస్ఏలు కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. మీకు ఆల్రెడీ అక్కడ క్వశ్చన్ ఉందా, మీకు ఎస్ఏలు కూడా సేమ్ క్వశ్చన్ సేమ్ చాప్టర్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఉండి గుర్తు చేసుకోండి మీరు ఒకసారి. సో అదేవిధంగా 6th క్వశ్చన్ అయితే రైట్ ఏ నోట్ అండ్ ట్రాన్స్వర్స్ ఇంపెడెన్స్ అండ్ స్ట్రింగ్. సో ఇది కూడా మీరు చూడండి. అదేవిధంగా చాలామంది అయితే సమ్మలు ప్రిపేర్ అవ్వరు, కానీ ఒక్కోసారి సమ్మలు అయితే ఇస్తాడు. సో ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఒకసారి మనకు చాయిస్లు అయితే పోతాయి కదా సమ్మలు. సో ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటాయి సమ్ములు. సో అందువల్ల ఒకసారి చూడండి. కాకపోతే ఎవరు ఎక్కువగా అంత పట్టించుకోరు. సో ఒకసారి అది మీ ఇష్టం మరి. సో అదేవిధంగా వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ అప్లికేషన్స్ ఏంటి, ఇవి అయితే మన క్వశ్చన్ అయితే ఉంటుంది. సో అది యూజ్ చేయడం వల్ల ఎక్కువ డేంజరస్గా ఎవరికి ఉంటుంది, తర్వాత దేనికి యూజ్ చేస్తారు, వారి యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ ఉంటాయి క్వశ్చన్ అల్ట్రాసోనిక్స్. సో ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో ఈ 8 క్వశ్చన్లో మీకు ఏ 5 క్వశ్చన్లు వచ్చాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో అదేవిధంగా ఒకసారి మీరు మొత్తం వీడియోని పాజ్ చేసుకొని ప్రతి క్వశ్చన్ రాసుకోండి. అదేవిధంగా వీడియోని పాజ్ చేసి మీరు మనసులో అనుకోండి, నాకు ఏ క్వశ్చన్ వచ్చి ఏ క్వశ్చన్ వచ్చిన క్వశ్చన్ వస్తే వదిలేండి. ఒకవేళ రాని క్వశ్చన్ ఉంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ కదా, ఈజీగా వస్తుంటాయి. సో ఇక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు పార్ట్ బీకి అయితే మనం వచ్చాం. సో పార్ట్ బీలో మనకైతే 10 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 క్వశ్చన్స్ రాయాలి. 5 × 10 = 50 మార్క్స్ మనకి ఎక్కడైతే గెయిన్ చేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ షార్ట్లు ఎవరైనా కొంచెం డల్ స్టూడెంట్స్ ఉంటే, ఒకవేళ షార్ట్లు వాళ్ళు ప్రిపేర్ అవ్వలేకపోతే జస్ట్ ఇక్కడ ఎస్ఎల్ పట్టుకుంటే చాలు, మనం ఈజీగా పాస్ అవ్వచ్చు. ఒక 3 చాప్టర్స్ గట్టిగా పట్టుకోండి, మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే వాట్ ఈస్ ద పెండిలం, డిఫరెంట్ టొర్షనల్ పెండిలం, ఎక్స్ప్లెయిన్ హౌ డిటర్మైన్ మాడ్యులస్ ఆఫ్ రిజల్టెడ్ బై యూజింగ్ ఏ టొర్షనల్ పెండిలం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈస్ పెండిలం అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ టొర్షనల్ పెండిలం ఒకటి ఇచ్చాడు. సో అందువల్ల పెండిలం ఒకటి, టొరెన్షియల్ పెండిలం ఒకటి, ఎక్స్ప్లెయిన్ హౌ టు డిటర్మైన్ మాడ్యులస్. సో ఇక్కడే మనకైతే ఈజీగా 3 క్వశ్చన్లు కాపాడుతుంది. అందువల్ల ఒక్కోసారి మీరు మొత్తం ఎస్ఏ ప్రిపేర్ అయ్యారనుకో, ఒక్కోసారి షార్ట్లోనే ఇవ్వచ్చు మాట వాట్ ఈజ్ పెండిలం, లేకపోతే డిఫరెంట్ టొరెన్షియల్ పెండిలం షార్ట్లోనే ఇవ్వచ్చు మాట, చెప్పలేం కాబట్టి అందువల్ల ఎస్ఏ గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మీకు అయితే ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా మనకు బీ క్వశ్చన్ కూడా మనకైతే ఉంది. ఈ బీలో మీకు వచ్చింది ఏదైనా రాయొచ్చు, ఏ కానీ బీ కానీ క్వశ్చన్ రాయొచ్చు.
సో అదేవిధంగా మనకి ఇక్కడ 10th యూనిట్ 2 అయితే మనకి ఇది 10th. సో 10thలో కూడా డాంప్డ్ ఆసిలేషన్స్ ఎక్కడైతే మనకైతే ఉంది. సో అదేవిధంగా 10th Bలో మళ్ళీ డెరైవ్ ఫోర్స్డ్ ఆసిలేషన్. సో ఈ డాంప్డ్ ఆసిలేషన్, ఫోర్స్డ్ ఆసిలేషన్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. రెండాట్లో ఇక్కడ 2 ఇచ్చాడు, కొన్ని టైంలో ఒక్క క్వశ్చన్ ఇస్తాడు కాబట్టి 2 ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది, డ్యామ్ షూర్. సో అందువల్ల డాంప్డ్ ఆసిలేషన్ ప్రిపేర్ అవ్వండి, ఫోర్స్డ్ ఆసిలేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అయితే మీకైతే వస్తుంది. పేపర్ ఈ రెండాట్లో ఒక క్వశ్చన్ కూడా లేకుండా పేపర్ అయితే ఉండదు. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా మీకు 11th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఫ్యూరియస్ థియరమ్ ఇట్ లిమిటేషన్స్, ఫైండ్ ది కోఎఫిషియన్స్ ఆఫ్ ఫ్యూరియస్ థియరమ్. సో ఇక్కడ మీరు చూసారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుందని. సో అందువల్ల మీరైతే ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడనే నెగ్లెక్ట్ చేయకండి. సో ఒకసారి స్క్వేర్ వేవ్ అడుగుతాడు, ఒకసారి ఇలాగే చూసాడు ఇక్కడ ఎనలైజింగ్ ట్రయాంగులర్ వేవ్ యూజింగ్ ఫ్యూరియస్ థియరమ్ అన్నమాట. సో ఉండదు, ఒక 4 ఎస్ఏలు 5 ఎస్ఏలు ఉంటాయి జస్ట్ అంతే. మీరు గట్టిగా ఒక 4 ఎస్ఏలు ప్రిపేర్ అవ్వండి. అంటే అవన్నీ ఒకే ఫామ్లో ఉంటాయన్నమాట, అంతే, అన్నీ ఒకే వేవ్లో ఉంటాయన్నమాట. అందువల్ల మీరు గట్టిగా ఒక 4 ఎస్ఏలు ప్రిపేర్ అండి. కన్ఫామ్గా మీరు 10 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు కాబట్టి. సో మీకైతే ఈజీగా ఉంటుంది కాబట్టి మీరైతే అలా ప్రిపేర్ అవ్వండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ 12th క్వశ్చన్ చూసినట్టయితే మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్, మన స్టిచర్ స్ట్రింగ్స్ బోత్ ఎండ్స్ ఇక్కడ మనకైతే ఉంది కాబట్టి. సో దాన్ని బట్టి మీరు చూడండి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా బి క్వశ్చన్ చూసుకుంటే డ్రైవర్ అండ్ ఎక్స్పెన్షన్ ఫర్ వెలసిటీ ఆఫ్ లాంగిట్యూడ్ వేస్ ఇన్ బారో మనకి ఉంది. ఒకసారి ఇది కూడా చూడండి, మీరు ఆల్రెడీ చదువు ఉంటాడు కాబట్టి. సో అదే మనకి ఇక్కడ 13th క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ హౌ ఫిజో ఎలక్ట్రిక్ మెథడ్ యూజింగ్ ప్రొడ్యూస్డ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. మనకి ఆల్రెడీ ఇందాక అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ చూసాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిజో ఎలక్ట్రిక్ మెథడ్ ఉంటుంది, తర్వాత ఇంకొక మెథడ్ ఏదో ఉంటుంది, పిజో ఎలక్ట్రిక్ మెథడ్, ఇంకో మెథడ్ ఏదో ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. పిజో ఎలక్ట్రిక్ మెథడ్ లేకపోతే ఇంకో అవి అల్ట్రాసోనిక్ వచ్చి అలాగే ప్రొడ్యూసింగ్ ఇది మనకైతే అడుగుతున్నారు. సో అందువల్ల ఎలాంటి క్వశ్చన్స్ కూడా వదలకండి. సో అదేవిధంగా రైట్ నోట్ అండ్ అల్ట్రాసోనిక్ ప్రాపర్టీస్ అండ్ డిటెక్షన్ మెథడ్ మనకైతే ఉంది. సో మనకి ముందు అప్లికేషన్ అడిగాడు, ఇక్కడేమో ప్రాపర్టీస్ అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. సో అందువల్ల మళ్ళీ దాన్ని డిటెక్ట్ చేయడానికి మెథడ్స్ ఏముంటాయి, సో అంటే అల్ట్రాసోనిక్స్ని డిటెక్ట్ చేయడానికి మెథడ్స్ ఏముంటాయి. సో ఎలాంటి క్వశ్చన్ అయితే మనకి ఎక్కడైతే ఉంది. సో ఇవైతే ఇక్కడికైతే సెకండ్ పేపర్ అయితే మన సెకండ్ సెమ్ ఫిజిక్స్ అయితే ఇదైతే